జెంజీకి సంబంధించి కూడా సుప్రీంకోర్టు కొంచెం స్పందించినట్టు తెలుస్తోంది. ఒకసారి ఏం చెప్పిందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. జెంజీ చెప్పేది వినండి, వారికి నచ్చజెప్పండి. హింసను నివారించే శక్తివంతమైన అస్త్రం ఇదే. బలప్రయోగం పరిస్థితులను ఇంకా దిగదార్చుతుంది. ఈ నిరసనకారులపై యాక్షన్ తీసుకోవాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు స్పందన. ఏదైతే నిరసనకారులు చాలా రోజులుగా కూడా మనం చూస్తూ ఉన్నాం, ఏ ఇష్యూ జరిగినప్పటి నుంచి ఏదైతే చలో పార్లమెంట్ పిలుపునిచ్చినటువంటి సిజేపీ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని చెప్పేసి చలో పార్లమెంట్ పిలిపించినటువంటి నేపథ్యంలో చాలామంది కూడా జంతర్ మంతర్ నుంచి చలో పార్లమెంట్ వేదికగా కొన్ని లక్షల మంది, అంటే వేల నుంచి లక్షల మంది చొప్పున కూడా విద్యార్థులంతా కూడా ప్లకార్డులు పట్టుకొని, అంబేద్కర్ ఫోటోలు పట్టుకొని, భారత రాజ్యాంగాన్ని పట్టుకొని అందరూ కూడా ఆ చలో పార్లమెంట్ వైపు కదిలినటువంటి పరిస్థితులు చూసినాం. కదిలినటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది సిఆర్పిఎఫ్ బృందాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, సివిల్ డ్రెస్లో కనీసం నేమ్ ప్లేట్స్ లేకుండా కూడా వచ్చి వాళ్ళందరిపైన ఇష్టానురీతంగా కూడా దాడి చేసినట్టు చూస్తాం. ఒక్కొక్కరి దగ్గర రక్తపాతం సృష్టించినట్టు తెలుస్తుంది. వాళ్ళపైన బాష్ప వాయువులు ప్రదర్శించారు. అలాగే రాళ్లతో కూడా దాడి చేసినట్టు దృశ్యాలు చూసినాం. లాఠీలతో కొడుతూ ఒక్కొక్క లాఠీకి మూలలు గుచ్చి మరీ కొట్టేటువంటి ఆ విజువల్ చూస్తాం. చాలా మంది కూడా హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని కూడా మనం చూసినాం. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఆ రోజు ఇది పెద్ద కేసు, దీన్ని పెద్ద మేము పరిగణలోకి తీసుకోవడం, దీనికంటే ఇంపార్టెంట్ కేసులు చాలా ఉన్నాయి, ఖచ్చితంగా దీనికి సమయం ఇవ్వండి, ఇప్పుడే దీనికి మాట్లాడలేము, ఇంకా చాలా కేసులు ఉన్నాయంటూ కూడా దాటవేసేటువంటి ప్రయత్నం ఆ సీజే కూడా చేసినట్టు మనకు తెలిసింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో నిన్న వాదనలు నడిచినట్టు తెలుస్తుంది. అలాగే యువత నిరసనలు చేస్తున్నప్పటికీ హింసను నివారించడానికి సమాజాన్ని, చట్టాన్ని రక్షించే సంస్థలకు అందుబాటులో ఉండే శక్తివంతమైన అస్త్రం. ఈ యువత చెప్పాలనుకుంటున్నది వినడమేనని సుప్రీంకోర్టు వివరించింది. జెంజీ చెప్పేది వినాలని, వారికి నచ్చజెప్పాలని సూచించింది. అలా కాదని రాజ్యశక్తిని చూపిస్తే, బలప్రయోగం చేస్తే పరిస్థితులు మరింత దిగజారిపోతాయని తెలిపింది. చలో పార్లమెంట్ నిర్వహించినట్టు ఆర్గనైజర్లపై, పోలీసు యంత్రాంగంపై రాళ్లు విసిరిన, ఇతరులపై నోరు పారేసుకున్న వారిని ఊరికే వదిలిపెట్టొద్దని, వారిపై యాక్షన్ తీసుకోవాల్సిందేనని ఓ పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయి మూల్యా, బాగ్సీ, ని మోహన్ల ధర్మాసనం ఈ పిటిషన్ విచారించాలని అంగీకరించింది. పార్లమెంట్ చలో ఆందోళనకు సంబంధించి దాఖలైన ఇతర పిటిషన్లతో ఈ పిటిషన్ను కూడా కలిపి వేయాలని, వీటిపై 8వ తేదీన విచారిస్తామని చెప్పేసి కూడా తెలిపినట్టుగా తెలుస్తోంది. ఏదైతే దీనికి సంబంధించి ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ పెద్ద ఎత్తున కూడా వీళ్ళపైన కూడా ఏదైతే స్టూడెంట్స్ పైన ఏ విధంగా అయితే పోలీసులు కొట్టారో, పోలీసుల పైన కూడా రాళ్లతో కొట్టారు స్టూడెంట్స్ అని చెప్పేసి ప్రభుత్వం తరపున కూడా ఒక కేసు అక్కడ మాట్లాడుతాను. దీనికి సంబంధించి అక్కడ అప్పీల్ చేశారు. దీనికి సంబంధించి అలాగే వీళ్ళపైన కూడా దాడి జరిగింది. వాళ్ళపైన రాళ్ళు కూడా అసలు ఎక్కడా కూడా రాళ్ళు వాళ్ళపైన విసినటువంటి దాఖలాలు లేవని చెప్పేసి చర్చ నడింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా మొండి వైఖరితో పోవద్దు. జెంజీ ఏం కోరుకుంటారో, జెంజీకి అసలు మీరు ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి చర్చించండి, వాళ్ళ యొక్క అవసరాలు ఏంటో తీర్చండి, కానీ ఆ రాజ్యం మీ చేతిలో ఉందని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు తీసుకురాకండి అని చెప్పేసి కూడా ఇక్కడ బీజేపీకి కూడా ముట్టికాయలేసినట్టుగా తెలుస్తుంది. అలాగే శాంతపరచాలి, నచ్చజెప్పాలి, యువతను శాంతపరచాలి. అందులో కొందరు రాళ్ళు విసిరిన వాళ్ళు ఉంటే వారికి మరిన్ని సలహాలు, సూచనలు ఇవ్వాలి, నచ్చజెప్పాలి. అలా కాకుండా ఏమాత్రం దుందుడుగా వ్యవహరించినా ఇది పరిస్థితులను మరింత దిగజార్చి హింస వైపు దారితీస్తుంది. అందుకే ఆ పద్ధతిని అవాయిడ్ చేయాలి. యువతతో డీల్ చేస్తున్నప్పుడు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు బలప్రయోగానికి బదులు సంయమనం పాటించాలి. శాంతియుత నిరసనలు హింసాత్మకంగా మారుతాయి. ఇప్పుడు పరిస్థితులు చేజారిపోకుండా చూసుకోవాల్సింది మాత్రమే అని సీజే సూర్యకాంత్ వివరించాడు. ఇప్పుడు హింసాత్మక ఘటనల్లో ప్రమేయం ఉన్న యువత పట్ల వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగానే ఉండాలని, అది మరో హింసాత్మక ఘర్షణకు దారి తీయకుండా చూసుకోవాలన్నారు. ఏదైతే మీరు రాళ్ళ దాడి చేశారు స్టూడెంట్స్ పోలీసుల పైన అని చెప్పారు, సరే ఎవరైతే దాడి చేశారో లేకపోతే దాడి చేయడానికి ఎవరు ప్రోత్సహించారో వాళ్ళతో నచ్చజెప్పే ప్రయత్నం చేయండి, వాళ్ళను సముదాయించండి, మాట్లాడండి. కానీ వాళ్ళపైన ఇష్టానికి కేసులు వేయడం కావచ్చు, లేకపోతే జెంజీ పైన సీరియస్ అవ్వడం కరెక్ట్ కాదు. నచ్చజెప్పే ప్రయత్నం చేయండి, కానీ ఇటువంటి మాటలు కరెక్ట్గా, ఎందుకంటే వాళ్ళు నచ్చజెప్పకపోతే వాళ్ళపైన యాక్షన్ మీరు తీసుకుంటే, కోపంగా ఏదో ఒకటి నిర్ణయం తీసుకుని వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తే వాళ్ళు మళ్ళీ హింసాత్మకమైనటువంటి ఘటనలు చేసే అవకాశం ఉంది. అప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా కూడా హింసాత్మక ఘటన చెలరేగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఇంకా మితిమీరకుండా, ఎక్కువ కాకుండా ఆపే ప్రయత్నం చేయండి అని చెప్పేసి కూడా ఇక్కడ న్యాయస్థానం చెప్తా ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అలాగే కోర్టు వార్తలు ప్రసారం చేయొచ్చు. ఇక్కడ ఇలాగే వదిలేస్తే రేపు జెంజీ ఆల్ఫా బీటా వస్తాయట. జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన వారు, పార్లమెంట్ చలో నిర్వహించిన వారు ఆ మార్చిలో జరిగిన హింసకు బాధ్యత వహించరా అని రిటైర్డ్ వైమాన్
వైమానిక దళ అధికారి మనీష్ కుమార్ సోలంకి ఓ పిటిషన్ దాఖలు చేశారట. దేశవ్యాప్తంగా యువతను ఆకర్షించి ఢిల్లీకి రప్పించి పార్లమెంట్ మార్చ్ చేపట్టి హింసకు కారణమైన కాక్రోచ్ జనతా పార్టీ కనీసం రిజిస్టర్ కూడా కాని సంస్థ అని వివరించారు. ప్రభుత్వం వారిపై యాక్షన్ తీసుకోకుండా వెనకడుగు వేస్తున్నదని, హింస ఇంకా కొనసాగుతూనే ఉన్నదన్నారు. రాజస్థాన్లో యువకుడు మరణించాడని సమాజంలో ప్రతి ఒక్కరూ ముఖ్యమే ఆందోళన చేసిన రైతులు షహీన్ బాగ్ నిరసనకారులు ముఖ్యమేనని తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం వెనకడుగు వేసే ఈ సమాజాన్ని న్యాయ వ్యవస్థ వెనక్కి తగ్గొద్దని, ఢిల్లీలో అంతటి ఘోర పరిణామంపై సమాజం ఎందుకు ఉదారంగా ఉండాలని ప్రశ్నించారు. ప్రభుత్వం తగ్గిందని రాళ్లు విసిరే వారిని వదిలిపెట్టామని వీల్లేదని, రేపు జెన్జీ తర్వాత జెన్ ఆల్ఫా, జెన్ బీటా, జెన్ గామాలు రావచ్చమే. రైతులు ట్రాక్టర్లను ఈ ప్రజాస్వామ్యానికి ఆలయమైన పార్లమెంట్కి తీసుకెళ్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. పార్లమెంట్ మార్చ్ జరిగి 15 రోజులు గడిచాయని, ఇప్పటికీ ఆ ఆర్గనైజర్లు ఛానళ్ల వెంట తిరుగుతూ ఆ మంటలను ఉసగొల్పుతూనే ఉండాలని ఆరోపించారు. అందుకే యువతను వారం పాటు కమ్యూనిటీ సర్వీస్ చేయాలని ఆదేశించినట్టుగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాగే జంతర్ మంతర్ వదిలేస్తే వీళ్ళు జెన్ ఆల్ఫా, జెన్ మీటా, జెన్ గామాలుగా మారిపోతారు. వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున మళ్ళా దేశాన్ని విచ్ఛిన్నం చేసే అవకాశం ఉందంటూ కూడా ఒక వైమానిక దళకు సంబంధించిన వ్యక్తి మాట్లాడుతారు. నిజంగా ఇటువంటి వ్యక్తుల వల్లనే, ఇలా మాట్లాడడం వల్లనే స్టూడెంట్స్ మొత్తం, యువత మొత్తం రెచ్చిపోతూ ఉన్నారు. రెచ్చిపోయి ప్రభుత్వాలను కావచ్చు, మొన్నదాకా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ ఉండే, అతను రాజీనామా చేయకపోతే ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసనలు వెదజల్లినాయి. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో యువకులు మొత్తం కూడా కాక్రోచ్ జనతా పార్టీకి కావచ్చు, అలాగే విద్యార్థి నాయకులందరికీ కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. సపోర్ట్ చేయని వాళ్ళు చాలామంది వాళ్ళకి ఫుడ్ డెలివరీలు చేయడం, వాళ్ళ వీడియోలు కూడా వీళ్ళ యొక్క సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేసి సోషల్ మీడియాకే అంత భయపడ్డది ఈ పార్టీ కావచ్చు, ఈ బీజేపీ. మరి నిజంగా మీలాంటి వ్యక్తులు ఇటువంటి రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే జెన్జీ మళ్ళీ మీ వెంబడ పడేటువంటి అవకాశం ఉంటుంది. జెన్జీకి భయపడండి, భయపడకపోతే జెన్జీ ఎలా భయపడాలో కూడా జెన్జీ నేర్పిస్తుంది. ఖచ్చితంగా ఇటువంటి మానుకుంటేనే బాగుంటుంది. ఇప్పటికే రెచ్చగొట్టిన కాడికి చాలు, ఖచ్చితంగా మానుకుంటే కూడా. ఇప్పటికే దాదాపు చాలా రోజులు 2 నెలల నుంచి ఈ పోరాటం నడిచింది. జెన్జీ మొత్తం కూడా చాలామంది ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ యొక్క చదువులు వదులుకున్నారు, ఆర్థికంగా వాళ్ళ యొక్క జాబులు వదులుకున్నారు. ఇప్పుడు అందరూ కూడా రోడ్డు పడే పరిస్థితులు వచ్చినాయి. అంటే నీట్ పేపర్ సంబంధించి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి పోరాటాలు చేస్తూ ఉంటే 20 మంది పడే, ఎప్పుడు నువ్వు దీనికి సంబంధించి పోస్ట్ పెట్టలే, దీనికి సంబంధించి 20 మంది చనిపోతే వాళ్ళకి పరిహారాలు ఇవ్వాలని చెప్పలే. మరి అప్పుడు సంసారిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి అంటే జెన్జీ మొత్తం కూడా వీళ్ళు ఇంకా వదిలేస్తే రెచ్చిపోతారు. కోర్టులో ఒకవేళ ప్రభుత్వంతో కాకపోతే కోర్టులైనా సరే వాటిపై వాళ్ళని శిక్షించాల్సిందే అని చెప్పేసి మాట్లాడడం సిగ్గుచేటు. మీరైనా ఒకసారి బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది.